నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. కానీ మా ఇంటికి సున్నం వేయటం, మా ఇంటి పనులైతే ఇంకా పూర్తి కాలేదండి. నేను సంక్రాంతి క్లీనింగ్ మొదలుపెట్టి 20 రోజులైతే అవుతుంది. ఇంకా మా ఇంటి పనులైతే పూర్తి కాలేదు. రోజైతే సున్నం వేయడానికి మనిషి అయితే వస్తానంది. అందుకని ఆ లోపు నేనైతే ఇంట్లో సామాను అంతా తీసి బయట అయితే వేసేస్తున్నాను. ఇక్కడ 2 బెడ్షీట్లు ఉంటే అవైతే ఉతికి ఆరేసేస్తున్నాను. తర్వాత ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుందని ఇంకా బట్టలన్నీ కూడా ఇలా మూట కట్టేశానండి. ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు అనమాట, బట్టలన్నీ మూట కట్టేసి వీడియో చేయండి అని. ఈ వీడియోలో అయితే చూపించాను. ఒకవేళ మీరు వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఇంట్లో సామాను అన్నీ కూడా తీసి బయట పెట్టేసామండి. ఇంకా మంచం, బీరువా, అలాగే మన వంట బీరువా చేసుకున్నాం కదా, అదైతే ఏమీ బయట పెట్టలేదు, అవి అలానే ఉంచేసాను. ఇంకా పైన సామాను పెట్టుకునే బల్ల ఉంది కదా, అదైతే కడిగేస్తున్నాను. కడిగేసి ఆరబెట్టేసామంటే లోపల సున్నం అయ్యేలోపు ఇవైతే ఆరిపోతాయి. ఇంక సంక్రాంతి క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదండి. ప్రతి చోట ప్రతి మూల కూడా ఎక్కడ బూజు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటారనమాట పల్లెటూరులో అయితే. ఇంతకుముందు అయితే సున్నం కొని మామూలుగా సున్నం మనకి సెల్స్ ఉంటాయి కదా, అలాగా సున్నం ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనకు వైట్ పెయింట్, అలాగే కలర్స్ పెయింట్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా. పాత రోజుల్లో అయితే అవేమీ ఉండేవి కాదు. ఓన్లీ పెయింట్ సున్నం మాత్రమే ఉండేది. గుల్ల అనేవాళ్ళు అనమాట. దాన్ని కొని నానబెట్టి ఉడకబెట్టి దాన్ని స్టోర్ చేసుకుని ఇలాగ పండగలు వచ్చినప్పుడు ఇంటికి సున్నాలు వేసుకునే వాళ్ళు అనమాట. తర్వాత ఇలా వైట్ సిమెంట్ వస్తే అదైతే వేసుకున్నారు. ఇప్పుడైతే మొత్తం అందరూ కూడా పెయింట్స్ అయితే వేసేసుకుంటున్నారు కదా. అవైతే 4-5 ఇయర్స్కి ఒకసారి వేసుకోవచ్చు. ఇంకా మేమైతే మా ఇంటికి సున్నమే వేస్తాం కాబట్టి సున్నం అయితే తెప్పించాము. ఇంకా సున్నం వేయడానికి పని ఆవిడైతే వచ్చేసింది. ఇంకా ఆవిడ పైన మాకు ఇలా పైన అటక ఉంటుంది కదా, అటక అయితే ఎక్కేసి ముందైతే క్లీన్ చేసేసిందండి. తర్వాత ఇంకా సున్నం అయితే వేసేస్తుంది అనమాట. పైన కూడా చుట్టూ గోడలు ఉంటాయి అనమాట. మాది పెంకుటిల్లు అయినా కానీ పైన రూఫ్ వచ్చేసి పెంకులు ఉంటాయి. తర్వాత చుట్టూ కూడా గోడలు అయితే ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసేసి చెత్త అయితే ఈ సంచిలో వేసేసింది. తర్వాత ఇంక సున్నం అయితే వేస్తుంది అనమాట. ఇంకా ఆవిడ సున్నం పైన వేసి వచ్చేలోపు నేను ఇంక ఇక్కడ ఈ గదిలో స్టోర్ రూమ్లో ఉన్న సామానం అంతా కూడా తీసి బయట పెడుతున్నానండి. ఇంక ఈ తలుపు తీసామంటే తలుపు కూడా రావట్లేదు అనమాట. సామానం అంతా అలా ఉన్నాయి. క్లీన్ చేద్దామని అలా పడేసి అయితే ఉంచేసాను. ఇంకా పండగ వస్తే మొత్తం మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఎంత దాచిపెట్టుకుంటామో తెలుస్తుంది అనమాట. హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు ప్రతిదీ పనికి వస్తుందని ఉంచుతాము. ఇలాగ హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు ఎంత చెత్త దాచి ఉంటామో అదంతా కూడా బయటకు పోతుంది అనమాట. ఇంక చూసారు కదా అంత సామానం అంతా ఎలా ఉందో, తలుపు కూడా రావట్లేదు అనమాట. ఇంక ఈ సామానం అంతా బయట పడేయాలి. ఇంక ఇక్కడ ఈ తలుపు బట్టలు, పాత బట్టలు అనమాట. ఇవి దాచి ఉంచాను. పాత బట్టలు తీసుకెళ్లే వాళ్ళు వస్తారని, వాళ్ళు అయితే రాలేదండి. ఇంకా చాలా పాత బట్టలు అయితే ఉన్నాయి. అవన్నీ తీసి ఇలా మూట కట్టి ఉంచితే వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చని ఇంకా ఆవిడ సున్నం అయితే వేసేసి వచ్చేసింది. ఇంక నేను ఈ గదిలో ఉన్న సామానం అంతా తీసేసాను. చూసారు కదా ఎలకలు ఎలా పాడు చేసాయి, మొత్తం చండాలం చేసాయి అనమాట. ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా సామాను ఇదంతా కూడా ఆ రూమ్లో ఉన్న సామానం అనమాట. ఈ పక్కవై అలాగే ఇక్కడికి వచ్చేసి ఇంకా మంచం మీద ఉన్నవన్నీ కూడా ఇంట్లో సామాను చాలా చెత్త ఉందన్నమాట. ఈ పండగ పనులు క్లీనింగ్ అంటే మనకి ఎప్పుడు ఉండే ఓపిక కన్నా 10 రెట్లు ఓపిక అయితే ఉండాలి. ఇంకా మొత్తం అంతా కూడా బయట పడేశాను. ఇంక ఈవిడ వచ్చేసి ఇంకా ఇల్లు అయితే దులిపేస్తుంది. ఇల్లు దులిపిన తర్వాత సున్నం వేయడం అయితే స్టార్ట్ చేస్తుందండి. చాలా బాగా వేసేస్తుంది. తన పని తనే చేసేసుకుంటుంది అనమాట. ఇంక నేను తను చేస్తుంది కదా అని కూర్చోకుండా ఇలాగ కుర్చీలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చిన్న పనులు అయితే చేసేసుకుంటున్నాను. తను సున్నం వేసేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానంటే తను సున్నం వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇంట్లో సర్దేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ పండగ పనులు ఎందుకు, ఈ క్లీనింగ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం ఎన్నో రోజులుగా చెత్త అంతా కూడా ఇంట్లో దాచి ఉంటాం కదా, ఆ చెత్త అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. ఎంత వేస్ట్, పనికిరాని చెత్త ఎంత పడేసామని. మనకు అవసరమైన వస్తువులు, అవసరం లేని వస్తువులు అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదా, అనవసరమైన చెత్త అంతా కూడా బయటకు పోతుంది అనమాట. ఇలాగ పండుగలకి క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇంక ఈవిడైతే ఫస్ట్ బీరువా వారిని అయితే అన్నం అయితే వేసేస్తుందండి. ఇంకా నేను ఈలోపు కిటికీలు అయితే దులుపుతున్నాను. కిటికీలు బూజు దులిపేటప్పుడు మనకి పెయింట్ బ్రష్, ఓల్డ్ బ్రష్లు ఉంటాయి కదా, వాటితో దులిపేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఇంక ఇవి వచ్చేసి స్టోర్ రూమ్లో ఉన్న సామాన్ అనమాట. అవి అయితే కడుగుదామని బయట పెట్టేశాను. ఇంక ఈలోపు ఈవిడ బీరువా దగ్గర సున్నం అయితే వేసేసింది అనమాట. ఇంకా అక్కడ క్లీన్ చేసేసుకుని బీరువాని అయితే పక్కకి జరిపేసాము. ఈలోపు అయితే మిగిలిన సైడ్ అయితే వేస్తుంది. ఇంకా మంచం అయితే బూజు అవన్నీ ఉంటే దులిపేస్తున్నానండి. ఇలా పెయింట్ బ్రష్ ఇచ్చుకుని మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు అనమాట. బూజు అంతా కూడా పోతుంది. మెస్ డోర్స్ కానీ ఇలా కిటికీలకి, తలుపులకి ఇలాగ మనము ఇలాంటి పెయింట్ బ్రష్, ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా, వాటితో క్లీన్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఆవిడైతే ఇంట్లో సున్నం వేస్తుండగానే నేను ఈ సామాన్ అంతా కడిగేసి తుడిచి ఎండలో అయితే పెట్టేశానండి. ఇక్కడైతే ఖాళీ లేదు కదా, అందుకని
తులసి మొక్క దగ్గర పరద అయితే వేసేసి తుడిచేసి అక్కడ పెట్టేశాను. ఇంకో పక్క నుంచి వేసేస్తుందనమాట. ఇంకా దేవుడి బల్ల కూడా నీట్గా సర్దేశాను. అటువైపు వేయడం అయిపోయిందనమాట. దేవుడి బల్ల దగ్గర ఊసలు ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ గుచ్చుకుంటాయని ఫస్ట్ దేవుడి బల్ల అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఎక్కడికక్కడ సర్దేశానండి. ఇంకా ఆవిడ గదిలో అయితే వేసేసింది. ఇంకా స్టోర్ రూమ్లో వేస్తుందనమాట. ఇంక ఈలోపు అయితే నేను సామాన్ అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి వెంటనే సర్దుకోవడానికి అవుతుందండి. ముందు కడిగి పెట్టుకోవడం వల్ల ఇది ఒక యూజ్ అయింది నాకు. మళ్ళీ ఆవిడ వచ్చిన రోజే క్లీన్ చేసుకోవడం అయితే పని కూడా చాలా ఎక్కువైపోయేది. ముందే కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి సున్నం వేసిన వెంటనే ముందు సామాన్ అయితే సర్దేశానండి. ఇంక ఇల్లు అయితే కడగాలి. ఫస్ట్ సామాన్ సర్దేస్తే తర్వాత ఇల్లు కడుగుదామని కడగలేదనమాట. మళ్ళీ ఇంట్లోకి అటు ఇటు నడిచేటప్పుడు మళ్ళీ ఆ మురికి అంతా కూడా ఇంట్లోకి వెళ్తుంది కదా, అందుకని ఫస్ట్ పైన సామాన్ అయితే సర్దేసి తర్వాత ఫస్ట్ స్టోర్ రూమ్ అయితే కడిగేస్తున్నానండి. స్టోర్ రూమ్లో కూడా సున్నం అయితే వేసేసింది. తర్వాత మా అత్తయ్య ఉండే గదిలో సున్నం వేస్తుంది అనమాట. ఇంక ఈ లోపు నేను స్టోర్ రూమ్ అయితే కడుగుతున్నాను. ఈ గదికి అయితే నీళ్ళు బయటకు వెళ్ళడానికి హోల్ అయితే లేదు, చేత్తోనే ఎత్తుకోవాలన్నమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. స్టోర్ రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గది కూడా క్లీన్ చేసేసాను. ఈ గది క్లీన్ చేసేటప్పుడు సున్నం వేసిన వెంటనే నీళ్ళు అయితే వేయాలి. అలా అయితే సున్నం తొందరగా పోతుందన్నమాట. నేను నీళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, తొక్కుతూ ఉంటామని నీళ్ళు పోయలేదు, కొంచెం తొందరగా పోలేదన్నమాట. వెంటనే కడిగేసాను కాబట్టి పర్వాలేదు, క్లీన్ అయిపోయింది. మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. తలుపులు మొత్తం అన్నీ కూడా కడిగేశాను. ఇంకా కొన్ని సామానం అయితే సర్దాను, ఇంకా కొన్ని కడగాలి. ఇంకా బయట వరండాలో ఉన్న బల్ల మంచం ఉంటుంది కదా, అదంతా తీసి కడుగుతున్నాను. ఈలోపు రేషన్ వ్యాన్ వచ్చిందనమాట. ఇంకా రేషన్ కూడా తెచ్చేసుకుని ఇంకా నా పళ్ళు అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈ బల్ల మంచం కూడా కడిగి ఆరేసేసానండి. ఇంక ఈవినింగ్ 5 అయిపోయింది. తనైతే బయట దులిపేసి వెళ్ళిపోయింది అనమాట. బయట వరండాలో అయితే సున్నం వేయలేదు, తర్వాత రోజు వచ్చేస్తానండి. ఇంకా తనతో పాటు నేను కూడా వరండా అయితే దులిపేశాను. ఇంకా తర్వాత తను కడగలేదనమాట, నేనే కడిగేసుకున్నాను. ఈ పని అయితే నాకు అప్పచెప్పేసింది. సర్లే తనకు సహాయం చేద్దామని బయట వరండా మెస్ ఉంటుంది కదా, తనతో పాటు నేను కూడా దులిపేశాను. దులిపేసిన తర్వాత ఇంక పొద్దుపోయిందనేసి తను అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఈ వరండా కడిగేసరికి చాలా టైం పట్టింది. ఎందుకంటే చాలా మురికి ఉంది కదా, అదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట. ఇంకా మా అమ్మాయిని ముగ్గు పెట్టామంటే తనైతే ముగ్గు అయితే పెట్టేస్తుంది. తను నీళ్ళు అందిస్తుంటే నేను కడిగేశాను. ఇంకా తనైతే శుభ్రంగా తుడిచి ముగ్గు అయితే పెట్టేసింది. ఇంకా బయట కూడా కడిగేశానండి. ఇంకా మా అమ్మాయి ముగ్గులు పెట్టేసింది. తర్వాత ఇంకా ఇంటి ముందు 4 పక్కల పెట్టేసి మధ్యలో పెట్టడం మానేసింది అనమాట. నేనైతే చిన్నగా ముగ్గు అయితే వేసేసాను. ఇంక ఈ బట్టలన్నీ సర్దాలండి బాబోయ్, ఎన్ని బట్టలు ఉన్నాయి. సామాను తీయడం అంటే సులువే కానీ ఎక్కడ పెట్టాలంటే చాలా కష్టం. ఇంకా నేను కొన్ని బట్టలు సర్ది ఉదయం నుంచి ఒకటే పని కదా, ఇంకా సర్దలేక కొంతసేపు అయితే పడుకున్నాను. తర్వాత మళ్ళీ లేచి బట్టలు అలా ఉంటే పని అవ్వదు కదా, అందుకని లేచి కొన్ని బట్టలు అయితే సర్ది మిగిలిన బట్టలన్నీ మా పిల్లల్ని వాడని బట్టలన్నీ కూడా ఇలా మూటగట్టి పెట్టామంటే ఇద్దరు మూటగట్టి పెట్టేశారనమాట. ఇంకా తర్వాత రోజు తెల్లవారుజామున లేచి బీరువా అయితే సర్దుదామని బట్టలు తీస్తున్నాను. బీరువాలో బట్టలన్నీ కూడా కింద పడిపోతున్నాయి అనమాట. ఇంకా మొత్తం అన్నీ సర్దాలండి. ఇంక ఇవి వచ్చేసి నా చీరలు అండి, వీటికైతే బ్లౌజులు స్టిచ్ చేయలేదు. చీరలు వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. చీరలు తీసుకున్న చీరల మీదకి బ్లౌజులు అనేవి స్టిచ్ చేసుకోలేదు. 4-5 సారీస్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ స్టిచ్ చేసుకోక. ఇంకా బీరువా పైన కబోర్డ్ అయితే సర్దానండి. ఇంకా కింద కూడా సర్దాలి. ఒకటే పని ఎక్కువసేపు చేస్తుంటే మెడ నొప్పి నడుము నొప్పి వస్తుంది. ఇంకా బయట పనులు అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగా హౌస్ క్లీనింగ్ వీడియో అయితే తీసానండి. అయితే వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందని చూసుకోకుండా రా వీడియోస్ అనేవి డిలీట్ చేసేసాను అనమాట. దానివల్ల పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు వీడియో అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత రా వీడియోస్ అయితే డిలీట్ చేయండి, లేదంటే మన శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా నేనైతే బట్టలు ఉతికేసిన తర్వాత స్నానం చేసేసి పూజ సామాన్లు అయితే శుభ్రం చేసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత మా అమ్మాయిని దేవుడి పటాలు శుభ్రం చేసేసి బొట్లు పెట్టమంటే బొట్లన్నీ పెట్టేసి నీట్గా అయితే సర్దేసింది. ఇంకా తర్వాత ఈరోజు సండే అనమాట, వంట అయితే లేదు. మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం అనమాట. ఇంకా నేను మళ్ళీ షాప్కి వచ్చి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. తర్వాత ఇంక ఇది ఈవినింగ్ అండి. ఇంకా వాషింగ్ మిషన్ కవర్ అవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. వాషింగ్ మిషన్ ఉంది కానీ వాడటానికి యూజ్ అవ్వలేదండి. ఒక్కొక్కసారి బట్టలు ఉతికేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, వస్తువు ఉన్నా ఉపయోగపడట్లేదని. ఏం చేస్తాను చెప్పండి, మరి తప్పదు. ఇంకా డోర్ కర్టెన్స్ ఇవన్నీ కూడా కట్టేస్తున్నాను. ఈ పండగ పనుల్లో మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. పండగ పనులు
జనవరి 1కి ముందే మనం ఈ హౌస్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకోవాలండి. జనవరి 1 వెళ్ళిన తర్వాత మనకి బట్టలు అవి స్టిచ్చింగ్ చేయడానికి వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా కస్టమర్స్ అప్పుడే ఎక్కువ తెచ్చుకుంటారు. ఆ పని ఈ పని ఎక్కువైపోతుంది అనమాట. ఇటు హౌస్ క్లీన్ చేయలేము, అటు కస్టమర్ బట్టలు కుట్టలేము అన్నట్టు ఉంటుంది. ఇంకా అందుకే జనవరి 1 ముందే చేసుకోవాలి. నాకు ఈసారి అయితే అవ్వలేదు, చాలా కష్టమైపోయింది. మిషన్ స్టిచ్చింగ్ అలాగే హౌస్ క్లీనింగ్ కూడా 2 కష్టమైపోయాయి అనమాట. ఇంక ఈ బ్లౌజ్ పీస్లు అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాల్సినవి అండి. ఇవేం స్టిచ్ చేసుకోలేదు. ఇవి మా పిల్లలు చిన్నప్పుడు టవల్ అనమాట. మా అమ్మాయికి ఇదే వాడాము, మా అబ్బాయికి కూడా ఇదే వాడాము. ఇవైతే అలా దాచుకున్నాను. ఇంకా మా అబ్బాయికి సిసింద్రి డ్రెస్ అంటారు కదా, అవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడో ఉన్నాయి. ఇంక తర్వాత ఇక్కడ కింద బీరువాలో కింద అల్మారా అయితే సర్దేస్తున్నానండి. ఇది వచ్చేసి సీక్రెట్ లాకర్. మేము ఎప్పుడు ఇందులో డబ్బులు దాచిందే లేదు. ఒక 1 రూపీ కాయిన్ వేసేసి అందులో అయితే ఉంచుతాము. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి బట్టలు అయితే సర్దుతున్నాము. ఇది వచ్చేసి గణేష్ నిమజ్జనానికి మా అబ్బాయికి ఇచ్చిన టీషర్ట్ అనమాట. ఇదైతే వాడు దాచుకున్నాడు. ఇది వచ్చేసి నా స్కూల్ సర్టిఫికేట్. ఇలా హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు మెమరీస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. కొంతసేపు వాటిని చూసుకుని మురిసిపోవడానికే సరిపోతుంది. తర్వాత ఇంక ఈ బట్టలన్నీ కూడా మా అమ్మాయిని వాడని బట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా మూట కట్టేయమంటే మూట కట్టేసింది. ఇంకా మా అబ్బాయిని ఇల్లు తుడమంటే కొంచెం తుడిచేసి పక్కన వదిలేశాడు. మళ్ళీ మా అమ్మాయి వచ్చి అదంతా తుడిచిందనమాట. ఇంకా మొత్తానికి మా హౌస్ అయితే అయిపోయిందండి. ఇంకా మొత్తం సున్నం వేయడానికి మాకు 4 days అయితే పట్టిందండి. మనిషిని పెట్టుకుంటే ఆవిడ వేయడానికి, సున్నం వేయడానికి, మొత్తం హౌస్ మొత్తం వేయడానికి 4 days అయితే పట్టింది. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ కూడా సర్దేశానండి. ఇంక ఇక్కడ బయట అయితే సర్దాల్సి ఉంది. మొత్తం ఈ హౌస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా పాత బుక్స్ అవన్నీ ఉంటే వాడని బుక్స్ ఇవన్నీ కూడా ఒక సంచిలో వేసి పక్కనైతే పెట్టేశాము. హౌస్ అంతా కూడా సున్నం వేసేసరికి పండగ కాలం వచ్చేసింది. చాలా అందంగా కనిపిస్తుంది హౌస్ అయితే. సో మీరు మీ పండగ పనులు ఎంతవరకు చేసుకున్నారు, పూర్తయ్యాయా లేదా కొత్త బట్టలు కొనుక్కున్నారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.